అమరావతిలో నిర్మిస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల నిలువెత్తు విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా నామకరణం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. చెన్నైలో శ్రీరాములు ఆత్మార్పణం చేసిన భవనాన్ని పునర్నిర్మించి దానికి త్యాగ భవనంగా పేరు పెడతామని తెలిపారు. సోమవారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రకు సంబంధించిన ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను వీక్షించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజధాని అమరావతిలో శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రదేశానికి సంబంధించిన ఏవీని ప్రదర్శించారు. పొట్టి శ్రీరాముల విగ్రహ ఏర్పాటుకు అమరావతిలో 6.8 ఎకరాల భూమి కేటాయించామన్నారు సీఎం చంద్రబాబు. శ్రీరాములు జీవిత విశేషాలను భావితరాలకు తెలియజేసేలా స్మృతివనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయన తెలుగు జాతి గుర్తింపు కోసం ప్రాణత్యాగం చేసిన ఏకైక నాయకుడని కొనియాడారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడి ప్రాణాలు అర్పించారు. 124 ఏళ్ల క్రితం దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు లేవు, కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఉండేవి. 1952 డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం చేసిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. పొట్టి శ్రీరాములు మొదట స్వాతంత్ర్యం కోసం పోరాడారు, తర్వాత తెలుగు జాతి కోసం పోరాటం మొదలుపెట్టారు. 50 ఏళ్ల స్వప్నం ఆయన 58 రోజుల ఆమరణ దీక్షతో సాధ్యమైందన్నారు. ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేష్ పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. వివిధ ప్రాజెక్టులపై చర్చించారు. ఏపీలో నైపుణ్య గణనకు సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో నైపుణ్య గణన కోసం అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో రూపొందించిన నైపుణ్యం పోర్టల్ గురించి కేంద్ర మంత్రికి వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ కింద రాష్ట్రంలో ఏఐ విస్తృతి వేగవంతానికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో లోకేష్ భేటీ అయ్యారు. విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలని కోరారు. మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కూడా లోకేష్ కలిశారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. కేంద్రం సహకారం కావాలని కోరారు. అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర నెల్లూరుకు చేరుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సత్యకుమార్ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. వాజ్పేయి అణు పరీక్షలు, కార్గిల్ యుద్ధంతో మన దేశ సత్తాను ప్రపంచానికి చాటారని మాధవ్ గుర్తు చేశారు. ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు నెలకొల్పారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. అనేక రంగాల్లో వాజ్పేయి తన ముద్ర వేశారని మంత్రి సత్యకుమార్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 3వ విడత ప్రచార పర్వం సోమవారం సాయంత్రానికి ముగిసింది. ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకారం 3వ విడతలోని 182 మండలాల పరిధిలోని మొత్తం 4157 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. మరో 11 పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 3752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 3వ విడత ఎన్నికలు జరగాల్సిన 36434 వార్డులకు గాను 7916 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 112 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఫలితంగా మిగిలిన 28406 స్థానాలకు ఎన్నికలు చేపట్టనున్నారు. 17న జరగనున్న 3వ విడత పోలింగ్లో 53,64,401 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బుధవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం 2 గంటల నుంచి లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికల కంటే పార్టీలు నమ్ముకున్న సిద్ధాంతాలకు, పెట్టుకున్న కట్టుబాట్లకు లోబడి ఓటర్లు మద్దతు కోరే ప్రక్రియ. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఈ సరిహద్దులను చెరిపేశాయి. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా గ్రామ స్థాయిలో వర్గాల మధ్య పోరే ప్రాతిపదికగా పొత్తులు మొలిచాయి. రాష్ట్ర స్థాయిలో అధికారం కోసం కొట్లాడుకునే కాంగ్రెస్, బీఆర్ఎస్లు అనేక పంచాయతీల్లో ఎన్నికల పొత్తులు పెట్టుకున్నాయి. ముఖ్యంగా ఏకగ్రీవాల విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య గ్రామ స్థాయిల్లో జరిగిన ఒప్పందాలే పనిచేశాయని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12728 పంచాయతీలు ఉండగా 3 విడతల్లో కలుపుకొని 1205 గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. దాదాపు 10% గ్రామాలు ఎన్నికను ఏకగ్రీవం చేసుకున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అవుతున్న ఖర్చు భారంగా మారడంతో అనేక గ్రామాల్లో ఇరు పార్టీల నేతలు ఒక అవగాహనకు వచ్చి సర్పంచ్ వార్డులను పంచుకొని ఏకగ్రీవం చేసుకున్నారు. 3వ విడతల్లో ఏకగ్రీవమైన పంచాయతీల్లో పార్టీలు ఇలా అవగాహనకు వచ్చినవే ఎక్కువని చెబుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సాంకేతికంగా పార్టీ రహిత ఎన్నికలు కావడంతో అనేక గ్రామాల్లో ప్రధాన పార్టీలు తమ సిద్ధాంతాలను, కట్టుబాట్లను పక్కన పెట్టి పొత్తులు పెట్టుకున్నాయి. కనీసం ఒక జిల్లాలో ఒక రకంగా కూడా వ్యవహరించలేదు. గ్రామం యూనిట్గా పెట్టుకొని పోటీ చేశాయి.
కొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేస్తే మరికొన్ని చోట్ల బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి కాంగ్రెస్ అభ్యర్థులతో పోటీ పడ్డాయి. వామపక్షాలు కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఉంటే మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులకు జైకొట్టారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనుకబడి ఉండటం నిజం. జగన్ హయాంలో రాష్ట్రం బ్రాండ్ పాతాళానికి దిగజారింది. అప్పుడు పరిస్థితి వేరు. బటన్ నొక్కితే చాలు, అప్పులు చేసి సొమ్ములు పంచితే చాలు. ఇప్పుడు పరిస్థితి వేరు. సంక్షేమం జరగాలి, అభివృద్ధి కావాలి, పెట్టుబడులు రావాలి. అన్నీ జరగాలంటే బోలెడన్ని నిధులు కావాలి. ఇప్పుడు కొత్త పెట్టుబడులు రావాలన్నా, విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించాలన్నా రాష్ట్రం ఆర్థికంగా బాగుండాలి. కనీసం బాగున్నట్లు కనిపించాలి. దీనికోసం జీఎస్డీపీ తలసరి ఆదాయం ఇతర గణాంకాలను చకచక నిచ్చెనకెక్కిస్తున్నారు. గ్రాఫ్లో గీత పైపైకి పోతుంది. వృద్ధి రేటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తున్న లక్ష్యాలు అలాగే ఉన్నాయి. కానీ ఈ గొప్పల లెక్కల వల్ల భారీ నష్టం జరుగుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లకు గండి పడుతుందని పేర్కొంటున్నారు. ఉదాహరణకు ఈ ఏడాది కేంద్ర పన్నుల్లో వాటాగా రాష్ట్రానికి 7,500 కోట్లు వచ్చాయి. అదే సమయంలో బీహార్కు 17,500 కోట్లు వెళ్లాయి. అంటే సంవత్సరానికి 10,000 కోట్లు ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం మన జీఎస్డీపీ వృద్ధి రేటు వెలిగిపోతుంది. కాబట్టి కేంద్ర పన్నుల్లో వాటా కూడా తక్కువగా వస్తుంది. నిజానికి ఏపీ అప్పులు ఖర్చులు బీహార్ కంటే తక్కువేమీ లేవు. రాష్ట్రానికి ఆదాయం తక్కువే అయినప్పటికీ పన్నుల్లో వాటా ఉత్తరాది రాష్ట్రాలకు వచ్చిన స్థాయిలో రావడం లేదు. దీనికి కారణం కాగితాలపై మాత్రమే పెరుగుతున్న ఏపీ జీఎస్డీపీ తలసరి ఆదాయమే. రాష్ట్ర ఆదాయంలో కేంద్ర పన్నుల్లో వాటా చాలా కీలకం. గతంలో రాష్ట్రం నుంచి వసూలైన కేంద్ర పన్నుల్లో నేరుగా 42% తిరిగి ఇచ్చేవారు. 2005 నుంచి ఈ పద్ధతి మార్చారు. మోదీ వచ్చాక దీనిని మరిన్ని మార్పులతో పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన కేంద్ర పన్నుల్లో 42% వాటా పరిగణలోకి తీసుకుని ఆయా రాష్ట్రాల ఆర్థిక వెనుకబాటు, ఇన్కమ్ డిస్టెన్స్ ఆధారంగా ఆ మొత్తాన్ని పంచుతున్నారు. అంటే ఆర్థికంగా బాగున్న రాష్ట్రాలకు తక్కువ వాటా, వెనుకబడిన రాష్ట్రాలకు ఎక్కువ వాటా. ఏపీ చెప్పుకుంటున్న లెక్కల ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెలిగిపోతుంది. అందుకే కేంద్ర పన్నుల్లో తక్కువ వాటా వస్తుంది. ఆర్థిక సంఘం విధి విధానాల ప్రకారమే ఈ వాటాలను నిర్ణయిస్తారు. జనాభా, అటవీ విస్తీర్ణం, ఆర్థిక అసమానతలు ఇలా పలు ప్రాతిపదికల ఆధారంగా కేంద్ర పన్నుల్లో వాటాలను ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది. ఇందులో ఆర్థిక అసమానతలు అనే ప్రాతిపదికకు 45% వాటా ఇస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ సరిహద్దుగా జీహెచ్ఎంసీని విస్తరిస్తూ చేపట్టిన డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పునర్విభజన పూర్తి గందరగోళంగా ఉందని స్థానికులు అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే పునర్విభజన చేపట్టారని పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో శివారు ప్రాంతాల్లోనూ పట్టణీకరణ శరవేగంగా జరుగుతుంది. కోర్ సిటీ నుంచి చాలా మంది శివారు ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ అపార్ట్మెంట్లలోకి మారిపోతుండటంతో జనసాంద్రత ఊహించని స్థాయిలో పెరుగుతోంది. నార్సింగి, మణికొండ, బండ్లగూడ, జాగీర్ వంటి మున్సిపాలిటీల్లో గేటెడ్ కమ్యూనిటీలతో పాటు హైరైజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్టులు 10ల సంఖ్యలో ఉన్నాయి. ఇలాంటి మున్సిపాలిటీల్లో తక్కువ సంఖ్యలో డివిజన్లు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడంపై స్థానికులు అభ్యంతరం తెలుపుతూ జీహెచ్ఎంసీకి లేఖలు రాస్తున్నారు. మైహోమ్ అవతార్, రాజపుష్ప ప్రొవియన్స్, వాసవి అట్లాంటిస్ వంటి భారీ హైరైజ్ ప్రాజెక్టులు, వీటి పక్కనే అపర్ణ, జినాన్ 23 టవర్లతో పెద్ద సంఖ్యలో ప్రజలు నివసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా తక్కువ సంఖ్యలో వార్డుల విభజన చేశారంటూ స్థానికులు విమర్శిస్తున్నారు. పోచారం మున్సిపాలిటీ విస్తీర్ణం, జనాభా, ఓటర్ల పరంగా పెద్దదే అయినా కేవలం ఒకే డివిజన్గా నిర్ణయించడంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. నగర శివారులోని నిజాంపేట్, తెల్లాపూర్, అమీన్పూర్, తూమ్కుంట వంటి మున్సిపాలిటీలో ప్రస్తుత జనాభాను, ఓటర్ల సంఖ్యను, ఆ ప్రాంతాల భవిష్యత్తు విస్తరణను పరిగణలోకి తీసుకోకుండానే విభజన చేశారని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా శంషాబాద్ ప్రాంతంలో అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతుంది. అలాంటి చోట కేవలం 2 డివిజన్లు ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 25 వార్డులు ఉన్న ఆ మున్సిపాలిటీలో కొత్తగా కొన్ని గ్రామాలు చేర్చిన తర్వాత దాని పరిధి ఇంకా పెరిగినప్పటికీ కేవలం శంషాబాద్, కొల్వాత్గూడ పేరుతో 2 డివిజన్ల ఏర్పాటు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా జీహెచ్ఎంసీ పునర్విభజనపై రాజకీయ పార్టీలు, కాలనీ, బస్తీ, ఇతరత్ర సంఘాలు లిఖితపూర్వకంగా తమ అభ్యంతరాలు తెలుపుతున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ప్రతి పాట, ప్రతి రాగం ఒక భావ జలపాతం. ఆయన గొంతులో నవరసాలు నాట్యమాడేవి. బాలు పాట ఎంత గొప్పదో ఆయన వ్యక్తిత్వం అంతకన్నా మధురమైంది అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. బాలు జీవితం సినీ సంగీత చరిత్రలో ఒక మైలురాయి అని అభివర్ణించారు. ఘంటసాల, బాలు ద్వయం తెలుగు పాటకు పట్టాభిషేకం చేశారని కీర్తించారు. తెలుగు పాటను ప్రేక్షకుల హృదయ సింహాసనంపై కూర్చోబెట్టడమే కాక తెలుగు సంగీత ప్రపంచానికి
స్వర్ణయుగం తెచ్చిన ఘనత ఆ గురు శిష్యుల సొంతమని కొనియాడారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ది మ్యూజిక్ గ్రూప్ సంయుక్త నిర్వహణలో సోమవారం రవీంద్ర భారతి ప్రాంగణంలో వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పద్మ విభూషణ్ గాన గంధర్య పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. ఈ విగ్రహాన్ని చూస్తుంటే నిండైన తెలుగుతనం మూర్తిభవించిన బాలు రూపం కళ్ల ముందు సాక్షాత్కరించినట్లయిందని ఆనందం వ్యక్తం చేశారు. బాలు పాట అజరామ రమణి కొనియాడారు. స్వర సార్వభౌమత్వానికి నిలువెత్తు నిదర్శనమైన బాలుతో తనది ఆత్మీయ అనుబంధమని వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. బాలు తండ్రి సాంబమూర్తి నెల్లూరులో త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించేవారని చెబుతూ అప్పుడు తాను నెల్లూరు వాడినని, ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాను కనుక తెలంగాణ వాడినన్నారు. బహుశా కన్ను మూసేది కూడా ఇక్కడేనేమో అంటూ వెంకయ్యనాయుడు ఉద్వేగభరితంగా మాట్లాడారు. అన్నమయ్య కీర్తనలు, ఘంటసాల, బాలు పాటలు వినడంతోనే తన దినచర్య మొదలవుతుందన్నారు. బాలు విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ చొరవ అభినందనీయమన్నారు. ఆయుధాలు వదిలేద్దాం, ఇలా రహస్యంగా ఉండి వర్గపోరుకు అవసరమైన ప్రజా మద్దతు కూడగట్టలేం. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తర ప్రాంతాల రాష్ట్ర కమిటీలు రహస్యంగా ఉండి వర్గపోరు చేయలేమంటున్నాయి. జనజీవన స్రవంతిలోకి వస్తేనే ఉద్యమాలకు అవసరమైన ప్రజా మద్దతును కూడగట్టగలమని అంటున్నాయి. మావోయిస్టుల్లోని ఒక వర్గం గత 2 ఏళ్ల నుంచే వాదించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన సంచలన డాక్యుమెంట్ వెలుగు చూసింది. మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో 2024లో అన్ని స్థాయిల్లోని కమిటీలకు ఈ డాక్యుమెంట్ను పంపించింది. ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో విఫలమయ్యామని, రహస్య జీవితంలో ఉండి వర్గపోరు చేయలేమని ఆయా రాష్ట్రాల రాష్ట్ర కమిటీలు అన్నట్లుగా ఆ డాక్యుమెంట్లో పోలిట్ బ్యూరో పేర్కొంది. అంటే అప్పటికే మావోయిస్టు పార్టీలోని పలు రాష్ట్రాల కమిటీల్లో ఆయుధాలు వదిలేయాలన్న చర్చ జరిగిందని అర్థమవుతోంది. ఒకవైపు ప్రభుత్వ నిర్బంధం, బలగాల దాడులను తట్టుకోవడంలో కొంతమేర విఫలం కావడం, సమాజంలో నాటికి నేటికి మారిన పరిణామాల దృష్ట్యా ఇక రహస్య జీవితం సాధ్యం కాదన్న వాదన మావోయిస్టులోని పలు రాష్ట్రాల కమిటీలు లేవనెత్తాయి. 31 పేజీల ఈ డాక్యుమెంట్లో అంతకుముందు 3.5 ఏళ్ల కాలంలో పార్టీకి అనుకూలంగా, ప్రతికూలంగా పరిణమించిన అంశాలపై చర్చ జరిగింది. అయితే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తర ప్రాంతాల రాష్ట్ర కమిటీల వాదన సరైంది కాదని ఈ డాక్యుమెంట్ పేర్కొంది. కానీ అప్పటికే మావోయిస్టుల్లో ఉన్న భిన్న అభిప్రాయాలను ఈ డాక్యుమెంట్ బయటపెట్టింది. రాష్ట్రంలో 2029లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పారు. సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా ఎన్నికల బరిలో నిలవనున్నట్లు తెలిపారు. త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు వెల్లడించారు. తాను పెట్టబోయే పార్టీకి ప్రజలు సూచించిన పేరునే ఖరారు చేస్తానన్నారు. తన రాజకీయ వ్యూహం, భవిష్యత్ కార్యాచరణ, కాంగ్రెస్ పాలనా తీరు తదితర అంశాలపై ఆస్క్ కవిత పేరుతో సోమవారం ఆమె ఎక్స్ వేదికగా నెటిజన్లతో సంభాషించారు. యువత, మహిళలు వారికి నచ్చిన రంగాల్లో అవకాశాలు పొందాలని కవిత ఆకాంక్షించారు. అదే సమయంలో వారికి రాజకీయ అవకాశాలు కూడా దక్కాలని, అలా కల్పించేందుకు జాగృతి కృషి చేస్తుందని తెలిపారు. కొత్త పార్టీకి సంబంధించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని కవిత చెప్పారు. ప్రజలు సూచించిన పేరునే పార్టీకి పెడతామని, తెలంగాణ సాధికారత సాధ్యం కావాలంటే మెరుగైన, నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలని పేర్కొన్నారు. జగన్ పాలనలో జరిగిన ఇసుక అక్రమాలకు సంబంధించి జాతీయ హరిత ట్రైబ్యునల్ విధించిన 18 కోట్ల జరిమానాలో 7 కోట్లను ఇప్పుడు చెల్లించాలని జయప్రకాష్ వెంచర్స్ పవర్ లిమిటెడ్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. 3 వారాల్లో చెల్లించడం పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి ఎన్జీటీ 18 కోట్ల జరిమానా విధించడాన్ని సవాల్ చేస్తూ జేపీ వెంచర్ 2023 మే 15న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. జరిమానా చెల్లింపుపై కోర్టు జూలై 14న స్టే విధించింది. అయితే గత విచారణ సందర్భంగా 18 ఇసుక క్వారీల్లో 7 క్వారీలకు మాత్రమే తాము పర్యావరణ అనుమతులు తీసుకున్నామని, 11 ఇసుక క్వారీలకు అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వమే అనుమతులు తీసుకుందని జేపీ వెంచర్స్ సుప్రీంకోర్టుకు తెలిపింది. జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి గరిష్టంగా లబ్ధి పొందుతున్న రాష్ట్రం ఏపీ. గ్రామాల ప్రగతికి ఈ పథకం నిజంగానే ఒక హామీగా నిలిస్తే పనిని కోరుకునే చేతులకు ఉపాధి ఒక హక్కుగా రాష్ట్రంలో అమలవుతుంది. అందువల్లే ఈ పథకంలో కేంద్రం తలపెట్టిన మార్పులు ఏపీనే అధికంగా ప్రభావితం చేయనున్నాయి. పథకం అమలులోని పరిమితులు రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొట్టనున్నాయి. ఇప్పటి వరకు కేంద్ర పథకం అండతో వేల కోట్ల విలువైన పనులు రాష్ట్రంలో జరిగాయి. ఇకపై సొంతంగా ఇన్ని పనులు చేపట్టడం ఏపీకి పెనుభారం కానుంది. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ మరింతగా కష్టాల్లో పడనుంది. పనిని హక్కుగా ప్రకటించి ఉపాధిని గ్యారంటీ చేసిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మసకబారనుంది. దాని పేరుతో పాటు రాష్ట్రాలకు ఈ పథకం భారం కాకుండా కేంద్రం ఇప్పటి వరకు అందిస్తున్న సహాయ సహకారాల్లోనూ కోత పడనుంది. ఈ మేరకు కేంద్రం సోమవారం తెచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్
ఆజీవికా మిషన్ బిల్ కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. వాస్తవానికి ఉపాధి హామీ పథకం నుంచి గరిష్టంగా లబ్ధి పొందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. విభజన కష్టాలు, వైసీపీ పాలన మిగిల్చిన ఆర్థిక విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఏపీకి ఉపాధి పథకంలో కేంద్రం తీసుకురానున్న తాజా మార్పులు శరాఘాతమే కానున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ఓట్ చోరీ ర్యాలీ పార్లమెంట్లో ప్రకంపనలు సృష్టించింది. కాంగ్రెస్ ప్రదర్శనపై బీజేపీ ఎంపీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ర్యాలీలో మోదీకి సమాధి కట్టాలంటూ చేసిన నినాదాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రధానిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్న కిరణ్ రిజిజు ప్రధానిని చంపాలని పిలుపునిచ్చారా అంటూ ప్రశ్నించారు. తక్షణమే కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కిరణ్ రిజిజు వ్యాఖ్యలకు కాంగ్రెస్ సభ్యులు అడ్డు తగలడంతో లోక్సభలో గందరగోళం ఏర్పడింది. అటు రాజ్యసభలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. దేశ ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు నినాదాలు చేశారు. దేశ ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి అని నడ్డా మండిపడ్డారు. రాహుల్, ఖర్గే వెంటనే తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు పోటాపోటీ నినాదాలతో రాజ్యసభ స్తంభించింది. బీజేపీ కావాలనే సభా కార్యక్రమాలను అడ్డుకుంటుందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా అడ్డుపడుతుందన్నారు. ఓట్ చోరీ ర్యాలీ విజయవంతం కావడంతో బీజేపీ కావాలనే డ్రామాలు ఆడుతుందని కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఓట్ల చోరీ అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తుతుందని, దీనికి ఇండియా కూటమికి ఎలాంటి సంబంధం లేదని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తేల్చి చెప్పారు. ప్రతి పార్టీకి తన సొంత ఎజెండా నిర్దేశించుకునే స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. వ్యవహరించే సిబ్బందిపై ఒకవైపు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వేటు వేస్తున్నా, మరోవైపు కొంతమంది పోలీస్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తమ అక్రమ దందాలపై తగ్గేదేలే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ట్రాఫిక్ పోలీసులు ఇటీవల ఓ సరికొత్త దందాకు తెరతీయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారిని పక్కకు తీసుకువెళ్లి కేసులు రాయకుండా చూస్తామని 10,000, 4 బిర్యానీ ప్యాకెట్లు ఇప్పించే విధంగా బేరం కుదుర్చుకొని వదిలేస్తున్నారు. ఆ అక్రమ దందా ఖరీదైన పశ్చిమ ప్రాంతం వెస్ట్ జోన్లో వీఐపీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరుగుతున్నట్లు తెలిసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకే వ్యక్తి రెండోసారి పట్టుబడినట్లు తేలితే పోలీసుల సెటిల్మెంట్ రెట్టింపులో ఉంటున్నట్లు సమాచారం. ప్రతి వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 5 నుంచి 8 వాహనాలను స్వాధీనం చేసుకుని వాటిని స్టేషన్ కు సమీపంలో మరో చోట పార్క్ చేసి అక్కడ ఓ పైలట్ ను కాపలా ఉంచుతారు. మరుసటి రోజు వాహనదారులను పిలిచి బెదిరించి తమ అక్రమ దందాను నడిపిస్తున్నారు. వాహనదారుడి స్థాయిని బట్టి 10,000 నుంచి 20,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఓ ఘటనపై ఎస్బీ అధికారులు సైతం ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసింది. స్టేషన్లో ఉన్నతాధికారుల మధ్య ఏర్పడిన విభేదాలు రచ్చకెక్కడంతో ఇదే అదునుగా భావించిన ఎస్ఐలు, కానిస్టేబుళ్లు రెచ్చిపోయి వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. గత 6 నెలలుగా జరుగుతున్న ఈ అక్రమాల గురించి ఉన్నతాధికారుల దృష్టికి సైతం వెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ హయాత్ నగర్ లోని ఆర్టీసీ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న తండ్రి కూతుర్లను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కూతురు చనిపోగా తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. మృతురాలిని ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్న ఐశ్వర్యగా గుర్తించారు. ఐశ్వర్య ఆర్టీసీ కాలనీ వద్ద తన తండ్రి పాండుతో కలిసి రోడ్డు దాటే క్రమంలో అతి వేగంతో వచ్చిన కారు వారిద్దరిని ఢీకొట్టింది. ప్రమాదంలో ఐశ్వర్య అక్కడికక్కడే చనిపోయింది. ఐశ్వర్య మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ పాండు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో ఐశ్వర్య చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మార్నింగ్ కాలేజ్ కి ఐశ్వర్యను డ్రాప్ చేసేందుకు ఆమె తండ్రి వెళ్లాడని, ఇద్దరూ కలిసి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు వెనక నుంచి ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు చెప్పారు. రోడ్డు దాటుతుండగా అతివేగంతో వచ్చిన కారు ఐశ్వర్యను ఢీకొట్టడంతో ఐశ్వర్య 10 మీటర్ల దూరంలో ఎగిరిపడి స్పాట్లో చనిపోయింది. తమ ఫ్యామిలీలో ఐశ్వర్య డైమండ్ లాంటిదని కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్గా సమాజానికి సేవలు అందించాల్సిన ఐశ్వర్య ప్రమాదంలో హైదరాబాద్ కోటిలోని చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో లైంగిక వేధింపులపై విచారణ కొనసాగుతుంది. మెస్ ఇన్ఛార్జ్ వినోద్ తీరుపై విద్యార్థినులు చేసిన ఆరోపణలపై షీ టీమ్స్ సమగ్ర విచారణ జరుపుతుంది. వినోద్ వ్యవహార శైలిపై ఓ విద్యార్థిని మాట్లాడిన ఆడియో వైరల్ గా మారటంతో పోలీసులు విచారణ చేపట్టారు. వేధింపులపై విద్యార్థినులు గతంలో ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని ప్రిన్సిపల్ లోక పావని అన్నారు. లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు ఎవరో తమకు తెలియదన్నారు. ఏమైనా సమస్యలుంటే ముందుగా తమకు చెప్పాలన్నారు. పోలీసులతో పాటు యూనివర్సిటీ నుంచి ప్రత్యేక కమిటీని వేసి విచారిస్తున్నామని, వినోద్ తప్పు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో వేధింపుల ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరా తీశారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. మెస్సులో పనిచేసే వినోద్ కొంతమంది విద్యార్థినుల్ని వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. విద్యార్థినుల భద్రత కోసం మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వీసీకి సూచించామని తెలిపారు.
100 ఏళ్ల చరిత్ర ఉన్న కోటి యూనివర్సిటీలో వేధింపుల ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థినుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ హాట్ మెటల్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ప్లాంట్లో 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉండగా వాటి ద్వారా రోజుకు 19,000 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేయాలని లక్ష్యం నిర్దేశిస్తూ ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు బ్లాస్ట్ ఫర్నేస్ 1, 2, 3 విభాగాల్లో వరుసగా 7,058 టన్నులు, 6,558, 7,396 టన్నులు కలిపి మొత్తం 21,012 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి జరిగింది. ఇంతకు ముందు అంటే 2025 నవంబర్ 30న ఇదే ప్లాంట్లో 20,440 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేశారు. అదే ఇప్పటి వరకు రికార్డు. దానిని అధిగమించి ఇప్పుడు ఉత్పత్తి రావడం విశేషం. ఈ విభాగంలో అధిక మొత్తంలో ఉత్పత్తి సాధించడంతో స్టీల్ మెల్ట్ షాప్ విభాగంలో ఉత్పత్తి మరింత పెరగనుంది. సంస్థ పట్ల తమకున్న నిబద్ధతకు, భవిష్యత్తు పట్ల ఆశాభావానికి ఇదే సంకేతమని ఉద్యోగ వర్గాలు పేర్కొన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం స్థాయి మరోసారి తీవ్ర స్థాయికి చేరడంతో ప్రభుత్వం పౌరులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంది. వాయు కాలుష్యం వల్ల చిన్నారులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం ప్రభుత్వం ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆ ప్రాథమిక స్థాయి విద్యార్థులందరికీ ఆన్లైన్ క్లాసులు నిర్వహించాల్సి ఉంటుంది. విద్యార్థుల విద్యకు ఎలాంటి అంతరాయం కలగకుండా కాలుష్యం తగ్గే వరకు ఇంటి నుంచే తరగతులు కొనసాగించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది. మరోవైపు ఢిల్లీలో వాయు కాలుష్యంతో పాటు వాతావరణ పరిస్థితులు కూడా తీవ్రంగా మారాయి. దట్టమైన పొగమంచు కమ్మేయడం వల్ల సాధారణ జనజీవనంతో పాటు విమాన రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే 228 విమానాలు రద్దయ్యాయి. ఈ విధంగా గాలి కాలుష్యం మరియు పొగమంచు కలయిక ఢిల్లీలో విద్య, రవాణా రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. కాలుష్య స్థాయిలు తగ్గే వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ 3 దేశాల పర్యటన సోమవారం మొదలైంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ముందుగా జోర్డాన్లోని అమాన్కు చేరుకున్నారు. అమాన్ విమానాశ్రయంలో జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్ స్వయంగా ప్రధాని మోదీకి స్వాగతం పలికి ప్రత్యేక గౌరవం కల్పించారు. మోదీ తన 3 రోజుల పర్యటనలో భాగంగా జోర్డాన్ తర్వాత ఇథియోపియా, ఒమన్ దేశాలను సందర్శించనున్నారు. భారత్, జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ పర్యటన చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. 37 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధాని పూర్తి స్థాయి ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. తన 2 రోజుల పర్యటనలో ప్రధాని మోదీ జోర్డాన్ రాజు అబ్దుల్లాతో సమావేశమై ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. అలాగే ప్రధాని జాఫర్ హసన్ యువరాజు అల్ హుసేన్ బిన్ అబ్దుల్లాతోనూ భేటీ కానున్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడిని జోర్డాన్ రాజు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో తిరస్కరించాలని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా బలంగా ఉన్నాయి. జోర్డాన్కు భారత 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కాగా ద్వైపాక్షిక వాణిజ్యం $2.8 బిలియన్ ఉంది. కాగా జోర్డాన్లోని భారత సమాజం సైతం మోదీకి ఘన స్వాగతం పలికింది. మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. చైనాపై గూఢాచర్యానికి అణుశక్తితో పనిచేసే నిఘా పరికరాన్ని మన హిమాలయాల్లో ఏర్పాటు చేసేందుకు అమెరికా గూఢాచార సంస్థ సిఐఏకి వారిద్దరూ అనుమతి ఇచ్చారని, గంగానది ఒడ్డున నివసిస్తున్న వారిలో ఇటీవల కాలంలో క్యాన్సర్ కేసులు పెరగడానికి, హిమాలయ ప్రాంతాల్లో విపత్తులు సంభవించడానికి కారణం ఇదేనని ఆయన ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. ఆయన ఈ అంశంపై ఆరోపణలు చేయడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది జూలై 14న కాంగ్రెస్ పార్టీపై ఇదే విషయమై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. భారత తొలి ప్రధాని నెహ్రూ 1964లో, ఆ తర్వాత 1967, 1969 సంవత్సరాల్లో ఇందిరా సిఐఏతో కుమ్మక్కై చైనాపై గూఢాచర్యానికి గాను హిమాలయాల్లోని నందాదేవి శిఖరంపై అణు పరికరాలను ఏర్పాటు చేయడానికి సహకరించారు. ఆ తర్వాత అమెరికన్లు ఆ పరికరాలను అక్కడే వదిలి వెళ్లిపోయారు అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.